ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే 2 నిమిషాల్లోనే ఈ స్వీట్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. రొటీన్‌గా తినే స్వీట్‌లన్నీ బోర్ కొట్టినప్పుడు ఈ స్వీట్‌ని ఒకసారి ట్రై చేయండి. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా హ్యాపీగా తినేస్తారండి. చాలా హెల్తీ కూడా చాలా బావుంటుంది. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఈ శనగపిండిని లైట్‌గా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని ఒక 2 కప్స్ తీసుకొని వేసుకోండి. ఈ పాలు వేసేటప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోండి. లేదంటే గడ్డ కట్టేస్తుందండి. సిమ్‌లో పెట్టుకొని పాలను వేసుకొని బాగా ఉడికించుకోండి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు షుగర్ వేసుకోండి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దీన్ని కూడా అందులో వేసుకొని అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే నేను ఇందులో కుంకుమ పువ్వు కూడా వేస్తున్నానండి. దీనివల్ల కలర్ ఫ్లేవర్ బాగుంటుందని వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా బాగా కలుపుకుంటూ బాండల నుంచి స్వీట్ సెపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత సెపరేట్ చేసుకొని వేడివేడిగా తింటే సూపర్ గా ఉంటుందండి.